అయ్యప్ప భక్తుల్లో కూడా చైతన్యం రావాలి. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఎవరికి వాళ్ళు మనము దేవుడి పైన భారం అని చెప్పేసి వెళుతున్నాము వస్తున్నాము. మనం దేవుడి మీదనే భారం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దేవుడి పేరు చెప్పుకొని అక్కడ ఆ కుర్చీలో కూర్చొని అక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాలకు అయ్యప్ప భక్తుల్లో చైతన్యం రావాలి. అయ్యప్ప భక్తులు సమాజం యూనియన్స్ గా ఏర్పడతారా, లేకపోతే అందరం కలిసి వ్యవస్థ తయారు చేసుకుంటారా, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తారా? ఈ 20 లక్షల మంది అయ్యప్ప మాల వేసుకుని వెళ్తున్నారంటే 20 లక్షల కుటుంబాల ఓట్లు మీకు రావన్న భయం రాజకీయ పార్టీలకు వస్తే అప్పుడు రాజకీయ పార్టీలు కదులుతాయి, అప్పటిదాకా కదలవు. సో ఇది సింపుల్ గా తీసుకునే విషయం కాదు. ఇది అయ్యప్పకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది అయ్యప్ప భక్తులు మాత్రమే చేయాల్సిన పని మాత్రమే కాదు. ఇది హిందూ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇది అయ్యప్ప ఇప్పుడు మనం మక్కాకి వెళుతున్నారు అని అంటే స్పెషల్ ప్రివిలేజెస్ తోటి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి స్పెషల్ టెర్మినల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రభుత్వమే డబ్బులు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటి వరకు మొత్తం ఖర్చులన్నీ పెట్టుకుని మక్కాకి పంపిస్తున్నారు. మాకు డబ్బులు పెట్టమని మేమేం అడగట్లేదు, అట్లీస్ట్ సౌకర్యాలు కల్పించమని అడుగుతున్నాం. ఇదే సంక్రాంతికి పల్లెటూళ్ళకి మనం ఆంధ్రాకి సంక్రాంతికి వెళుతూ ఉంటారు. ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి సంక్రాంతికి వెళ్ళాలన్నా, దసరాకి వెళ్ళాలన్నా, పండుగలకు వెళ్లే వాళ్ళకేమో బస్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. డబుల్ రేట్లు 3 రెట్లు బస్ ఛార్జీలు వేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్స్ కూడా అట్లాగే ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష కోసం వెళుతున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే డబుల్ రేట్లు, ట్రైన్లలో కూడా టికెట్లు దొరకవు. అన్ని ప్రాబ్లమ్సే. టికెట్లు ఎట్లాగూ రేట్లు పెంచుతున్నారు. అట్లీస్ట్ సౌకర్యాలన్న ఇవ్వండి. యాక్చువల్లీ ఇవి జరగాల్సిన అవసరం. ఇది హిందూ అజెండా